ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంపన్న శ్రేణిని వర్తింపజేయకూడదని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ఇదే అంశంలో సుప్రీంకోర్టు సూచనలను పరిగణనలోకి తీసుకోకూడదని నిశ్చయించింది. రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఈ నెల 1న ఒక తీర్పు ఇచ్చింది. అందులో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై కొన్ని సూచనలు చేసింది. దీనిపై మంత్రివర్గ సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. చివరకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో స్పష్టం చేసిన విధానానికి సంపూర్ణంగా కట్టుబడి ఉండాలని కేబినెట్ తీర్మానించింది. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లలో ఎస్సీ ఎస్టీలకు సంపన్న శ్రేణి నిబంధన లేదు. ఆ ప్రకారమే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కొనసాగాలని కేబినెట్ నిర్ణయించింది. దీనిపై పూర్తి సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు అందిస్తారు. టీవీ రావు గారు. గుడ్ మార్నింగ్ సునీల్. భారతదేశ వ్యాప్తంగా రాజ్యాంగం అనేటటువంటి స్ఫూర్తిగా తీసుకుంటారు. మరి ఈ స్ఫూర్తికి అనుగుణంగానే అడుగులు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తోంది. ఇప్పుడు తాజాగా కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. క్రిమీ లేయర్ విధానాన్ని తప్పకుండా అమలు చేయాలి. క్రిమీ లేయర్ పరిధికి రిజర్వేషన్లను వర్తింప చేయకూడదని కూడా కేబినెట్ నిర్ణయించింది కూడా. మరి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంపన్న శ్రేణిని మినహాయించాలని, ఏదైతే ఎస్సీ ఎస్టీలు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అనగానే మొత్తం సంపన్న శ్రేణితో పాటు ఉద్యోగులు, అలాగే పేదలు, కడుపేదలు వీరందరూ కూడా ఈ రిజర్వేషన్ల జాబితాలోకి వస్తున్నారు. ఆ పరిధిలోనే ఉంటున్నారు. అయితే కనుక ఇప్పుడు తాజాగా కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానుసారం ఏదైతే ధనికులు ఎవరైతే ఉన్నారో, అలాగే ఉద్యోగులు, ధనికులు ఎవరైతే ఉన్నారో వీరెవరిని కూడా ఏ రిజర్వేషన్ పరిధిలోకి తీసుకోకూడదనేటటువంటిది ఇక్కడ ప్రధానంగా నిర్ణయించడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల తీసుకున్నటువంటి కొన్ని సూచనలు కూడా చేసింది. రిజర్వేషన్ల అమలుకు సంబంధించి కొన్ని సూచనలు చేసింది. అయితే ఈ సూచనలు కూడా పరిగణలోకి తీసుకోకూడదని మంత్రివర్గ సమావేశంలో మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ సంచలన నిర్ణయం విషయంలో కూడా పలు కీలక అంశాలను జోడిస్తూనే, అలాగే ఈ రాజ్యాంగంలో ఉన్నత శ్రేణికి అసలు రిజర్వేషన్లే లేవు కాబట్టి ఎస్సీ ఎస్టీలోని ఉన్నత శ్రేణికి కూడా, ఏదైతే ఉన్నత శ్రేణి అంటే ఆర్థికంగా వెసులుబాటు కలిగి ఉన్నతంగా ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా రిజర్వేషన్లు వర్తింప చేయకూడదనేటటువంటిది రాజ్యాంగంలో ఉన్నటువంటి సంపూర్ణ స్ఫూర్తి. ఈ సంపూర్ణ స్ఫూర్తి ఏదైతే ఉందో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి ఈ రాజ్యాంగాన్ని అనుసరించి అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో కూడా ఉన్నత శ్రేణికి, ఉన్నత వర్గాలకు, అలాగే ధనికులు కంటే ఆర్థికంగా వెసులుబాటు కలిగి అన్ని విధాలా ముందున్నటువంటి వర్గాలు, వారు ఎస్సీ ఎస్టీలైనా కానీ ఇంకా ఎవరైనా కానీ ఇతర వర్గాల్లో ఉన్నా కూడా వారికి ఎవరికి కూడా రిజర్వేషన్లు అవసరం లేదనేటటువంటిది ఆ రాజ్యాంగ స్ఫూర్తి. మరి ఆ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలి అంటే కనుక అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్ళాలనేటటువంటి దానిపై సుదీర్ఘంగా చర్చ జరిగింది కూడా. అంతేకాకుండా న్యాయస్థానం ఇచ్చినటువంటి, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే క్రిమీ లేయర్ విధానం పైన అయితేనేమి, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు అయితేనేమి, ఇతరత్ర వర్గాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలపై సుప్రీంకోర్టు గతంలో కొన్ని ఆదేశాలు జారీ చేసింది. మరి ఆ ఆదేశాలు అయితేనేమి, ఆ సూచనలు అయితేనేమి, వీటన్నిటిపై కూడా కూలంకషంగా మంత్రివర్గంలో చర్చ జరిగింది. మరి దీన్ని బట్టి చూస్తే మరోసారి కేంద్రం రిజర్వేషన్ల పిట్టని కదిలిస్తుంది అనేటటువంటిది మాత్రం మరోసారి తెరపైకి వచ్చింది. సునీల్. థ్యాంక్ యూ. రైట్ టీవీ రావు, థ్యాంక్ యూ.